కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే స్పూన్ వరకు ధనియాలు, అర స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రొబ్బలు ఒక 10 వరకు తీసుకొని దీంట్లోనే ఉప్పు కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా ఒకసారి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ముక్కల్లాగా చేసుకొని వీటిని తిరిగేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.